గుడ్ మార్నింగ్ ఫుడీస్. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మిఠాస్ కిచెన్. ఉలవచారు. ఇది తినాలిరా అంటే ఖచ్చితంగా ఒక రిచ్ ఫంక్షన్‌కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి, ఇది తినాలిరా అంటే ఖచ్చితంగా మనం పల్లెటూరులోనే పుట్టాలిరా అనుకునే వాళ్ళకి, ఇవాళ నేను ఎంతో సింపుల్‌గా ఉలవచారు ఎలా తయారు చేసుకోవాలో మీకు పరిచయం చేయబోతున్నాను. మన బాడీ ఉక్కులా స్ట్రాంగ్‌గా ఉండాలన్నా, మనం గుర్రంలా ఫాస్ట్‌గా పరిగెత్తాలన్నా, మనకి మన లైఫ్‌లో ఎంతో ముఖ్యమైన ఆహారంలో ఉలవచారు ఒకటి. మనకి బయట దొరికే ఉలవచారులో అవి ఇవి కెమికల్స్ కలిపి దాన్ని ఉలవచారులా కాకుండా కెమికల్ చారులా తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి అది మన ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. అందుకనే మీ అందరి కోసం మన మిట్టాస్ కిచెన్ చాలా సింపుల్‌గా మరియు ఎలాంటి మసాలాలు వాడకుండా ట్రెడిషనల్‌గా పాతకాలం పద్ధతిలో చేసి చూపించేద్దాం. ఏది ఏమైనా ఇది కొంచెం ప్రాసెస్‌తో కూడుకున్న పని అయినప్పటికీ మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లుగా మీ ముందుకి మీకోసం మన మిఠాస్ కిచెన్ ఈ ఉలవచారు రెసిపీని తీసుకొస్తుంది. ఇందుకోసం ముందుగా ఒక 2 కేజీల ఉలవల్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే బౌల్‌లో ఒక 5 లీటర్ల వాటర్‌ని యాడ్ చేసి ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఉదయాన్నే లేవగానే నైట్ నానబెట్టుకున్న ఉలవలకి తగినంత కల్లుప్పుని యాడ్ చేసి కల్లుప్పు కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువైనా పర్లేదు, ఎక్కువ కాకుండా చూసుకోండి. ఈ ఉలవలు ఉడకడానికి ఖచ్చితంగా 4-5 గంటల సమయం పడుతుందని గమనించగలరు. కాబట్టి మార్నింగ్ లేవగానే ఈ ఉలవల్ని ఉడికించుకోవడం స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం భోజనం టైం కల్లా మనకి రెసిపీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు పొయ్యిని మండించుకోవడానికి పుల్లలు డైరెక్ట్‌గా మండవు కాబట్టి ఇక్కడ మేము మా ఇంటి దగ్గర దొరికే కొబ్బరి జీబుల్ని ఉపయోగిస్తాము.
మనం పోసుకున్న 5 లీటర్ల వాటర్ మొత్తం 1 లీటర్ వాటరు బౌల్‌లో ఉండే విధంగా ఉడికించుకోవాలి. అంటే సుమారుగా 4 గంటల పాటు ఉడికించుకొని, ఆ తర్వాత బౌల్‌లో ఉన్న వాటర్‌ని సెపరేట్‌గా వేరే బౌల్‌లోకి వీడియోలో చూపించిన విధంగా తీసుకొని ఉంచుకోవాలి. ఆ తరువాత ఇదే బౌల్‌లో ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని వేసి కొద్ది సమయం నానబెట్టుకొని పక్కనుంచుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకోవాలి. 4 ఎండుమిర్చిని మరియు 4 రెబ్బల కరివేపాకుని కూడా తీసుకొని పక్కనుంచుకోవాలి. ఈ ఉల్లిపాయలు కోసే టైంలో మనం ఉలవ నీళ్ళలో వేసుకున్న చింతపండు బాగా నాని ఉంటుంది. ఆ చింతపండుని ఆ ఉలవ నీళ్ళలో మెత్తగా చేసుకుని ఆ పిప్పిని తీసి బయట పడేయాలి. ఇదే టైంలో తగినంత కారాన్ని మరియు ఉప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ఉలవలు ఉడికే ముందు ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు సరిపోతే వేసుకోకండి. ఉప్పు తక్కువైతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇదే టైంలో ఉప్పు, పులుపు మరియు కారాన్ని ఒక్కసారి చెక్ చేసుకొని ఏదైనా అవసరమైతే కొంచెం యాడ్ చేసుకొని రుచిని అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఒక బౌల్‌ని పొయ్యి మీద ఉంచి ఒక 3-4 స్పూన్ల ఆయిల్‌ని యాడ్ చేసి, ఆ తరువాత తాలింపు దినుసులు, ఉల్లిపాయలు, కరివేపాకు వరుసగా వేసుకొని దోరగా వేయించుకోవాలి. తరువాత కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ కట్టెల పొయ్యి దగ్గర బయట బాగా ఎండగా ఉంది. కావున మనం వంట చేసే మకాంని స్టవ్ మీదకి మార్చేద్దాం.
అన్ని ఐటెమ్స్ దోరగా వేగిన తర్వాత మనం ముందుగా పక్కనుంచుకున్న లీటర్ ఉలవ నీళ్ళని బౌల్కి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఉంచి 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇక్కడ మనం 1 లీటర్ ఉలవ నీళ్ళని యాడ్ చేసాము. అవి ముప్పావు లీటర్ నీళ్ళు అయ్యే వరకు మరిగించుకోవాలి. అంటే అలా మరిగించుకోవడం వల్ల ఉలవచారు కొద్దిగా చిక్కగా తయారవుతుంది. అప్పుడు మాత్రమే రుచిగా ఉంటుందని గమనించగలరు. మీరు ఉలవచారుని ఎంత దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే అంత రుచిగా తయారవుతుంది. ఆ కలర్ చూసారా ఎంత బాగుందో? మనం ఈ కలర్ చూసే చెప్పేయొచ్చు రెసిపీ ఎంత బాగుంటుందో అని. ఈ కలర్ ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం చేసిన రెసిపీ పర్ఫెక్ట్‌గా వచ్చిందని గమనించగలరు. ఇలా ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు మన చుట్టాలకు గానీ, మన పక్కింటి వాళ్ళకి గానీ చేసి పెట్టామనుకోండి, అంతే వాళ్ళు మీ వంటకి ఫిదా అయిపోవాల్సిందే. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినడం వల్ల మనసుకి ఆనందం, హెల్త్‌కి ఉపయోగం. ఎలాంటి మసాలాలు వాడకుండా మరియు ట్రెడిషనల్‌గా మరియు సింపుల్‌గా ఉలవచారు యొక్క మెయిన్ ఫ్లేవర్ కోల్పోకుండా ఉలవచారుని రెడీ చేసుకునే విధానాన్ని మనం చూసాం. ఇలా అందరూ చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. చివరగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.